గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ అయింది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది. ఏం చేయాలి అని ఉన్నప్పుడు గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి, అప్పుడు నేను స్వామి దర్శనం చేసి స్వామి నా పేరు మీద అర్చన చేయండి, సరే వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు ఇప్పుడు, ఎవరో హెల్ప్ చేయాలి, అందుకే ఎవరు ఆరాధన చిరంజీవి భవ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది 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 మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు, చిరంజీవి బాబా అంతే. మన అన్నారు ఉన్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్, మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశారంటే చేయాలి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నబలం అవాయు, ఏం బాధపడదు, నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, మన అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమ్మీడియట్గా వెళ్దాం. ఏంటి ఇది, సరే మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను, సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేసుకున్నాడు అని, సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటే డాక్టర్ అడుగుతున్నారు, డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అదికి డబ్బు ఎక్కువ కావాలి కదా, ఏం మాట్లాడదు, ఉందా లేదా డోనర్, ఉన్నారు సార్, రెడీ చేసుకంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ, లివర్, లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసి, ఆ వాక్యం అది దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా, నాకు ఇన్పిటివ్లే వచ్చిన దేవుడు నన్ను చూశారు, చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే, నాకు ఆంజనేయ స్వామి అంటే వన్ స్లిప్ తరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి తరక్ అలాగా అంతవరకు. ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తారు. అది అది రియల్ మన இந்த சாமி கும்பிடுறது. அது ரொம்ப லைஃப் என்னன்னா நான் ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో. ಇಲ್ಲ ఎక్కువ ఉంది. అన్న సిరిజు అన్న ఫిలిం గర్రానా మొగుడు, ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాజ్ నేను భోజనం బాగా తింటాము, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతారు, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం, కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త, కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ, అవరు ఆ లోకం మొత్తకే వాళ్ళ అధిపతి, అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్
ఆవిడ ఉంటుందన్నా చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది అది. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవగాలదా ఆవిడ ఉంది. అప్పుడు అంత ఫైట్ గరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్పిటీన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు. ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు. అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను. అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా. అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గ్రూప్ ఫైట్ పోవడం, డైరెక్ట్ సోలో ఫైట్. అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గ్రూప్ ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు సంజయ్ గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ వారు అడిగారు 25,000 అన్నాను. అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో ఫైట్ 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్ అది. నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసేయండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ అవును సార్ అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగరు. పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేసింది. సూపర్ హిట్ ఫైట్ కరానా మొగుడు. దాంట్లో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు. నేను అదే డల్ అయిపోయాను. మటన్ వేణం ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను కదా, ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన చిరంజీవి సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా. అప్పుడు పొన్నబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, పొన్నబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది తినాలి అంటే 3 o'clock అయింది. 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ అందరూ రెడీ చేసిన తర్వాత ఎక్కడ పొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 5,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్ మళ్ళీ ఇదండి డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి వాళ్ళు సార్ తెలియదు. అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను. ఏంటి పన్నప్పుడు ఏంటి గొడవ చేస్తున్నాడు సార్? గొడవ ఏంటో లేదు సార్, భోజనం కావాలి అందుకే అడిగింది సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తినలేదు? నేను కూడా మటన్ మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్. ఇద్దరే చేసేది సోలో ఫైట్. అవును, మరి ఎందుకు లేదన్నాడు.
వాడు ఆ ప్రొడక్షన్ అంత సాపాటు ఇస్తారు కదా, అవును. వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా? అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, మ్మ్. ఇది నార్మల్ చికెన్ ఏంటి నాటుకోడి అంటారు. నాటుకోడి. మ్మ్. అంటే సరే ఓకే కొనాబ్లా నేను తెప్పిస్తా. చూపిస్తాను అంటే తొందరగా తీస్తాను పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్ ఫుల్ తిన్న తర్వాత రా సరే ఒక 1/2 kg వచ్చింది. ఫుల్గా తింటే అబ్బా రెడీ హ్యాపీ. హ్యాపీ అంటే ఇప్పుడు రెడీ సార్ సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వేరే షాట్, అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరే ఎవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. ఉంది ఎல்லாம் ఫుల్గా ప్యాకప్ అన్నాడు సార్. బాగా తిన్నారు కదా, నిన్న పాలికి వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలో చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయ్యారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళు, మన పేమెంట్ ఎல்லாம் వచ్చింది సార్ ఎంత కాదు, అది లేదు ఆఫీస్కి వెళ్ళు, సరే నెక్స్ట్ ఫిలిం ఏమో దాని తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఇలా 100 rupees 50 rupees అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది, సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ ఏంటి ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది, ఓపెన్ చేయలేదు. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు, 5 lakhs. నాకు భయం అయిపోయింది, వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ నొగంపాక ఆఫీస్ వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs. మారిపోలేదు కాదు, 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు, మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది, లైఫ్ లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు, అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు, అబద్ధం చెప్తున్నాడా తీసుకుని వెళ్ళన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడా అంటే నేను 1/2 hour కూర్చాను, మళ్ళీ దిలీప్ గుణంలో డబ్బు ఇవ్వంటాను ఏంటి సరే 1/2 hour ఇట్టే అంటే కాఫీ తాగాను, నీళ్ళు తాగాను, ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని ఆఫీసులో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు, జాలిగా ఉన్నాడు, వెళ్ళాను. సరే అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మన వైఫ్, అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు, ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, అది నెల హెల్ప్ అయిపోయింది. ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్, ఇది మా సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ అయిపోయింది. మీరు చెప్పావు కదా అప్పుడు 25,000 అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తాడని, నువ్వు ప్రూఫ్ చేశాడు, నేను ప్రూఫ్ చేయాలి కదా, నువ్వు ఫైటర్ అని అనుకుంటూ నీ కరెక్ట్గా ఈ డబ్బు కావాలి, ఏం చేయాలి చెప్పండి నేను చేస్తానని ఒక ఇది ఇచ్చారు కదా, దాని దగ్గర కరెక్ట్గా చేశాను. అందుకే అప్పటి నుంచి నా మార్కెట్ కూడా తమిళ మార్కెట్, తెలుగు మార్కెట్ పెరిగింది. అంటే ఫుల్ ఇది ఎందుకు சொல்றேன்னா, ఎందుకు చెప్తానంటే ఆ మనసు ఎరగవరు రాదు. నేను ఎన్నో మంది చూసాను, ఎంత అన్ని సూపర్ స్టార్ చూశాను,
కానీ వాళ్ళు ఇంతలోపు సంబంధం అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు. రేపు మనం చేస్తాము, రెమ్యునరేషన్ తీస్తాము, అయిపోతుంది అక్కడ. ఎప్పుడప్పుడు చూస్తాము, హాయ్ మనం అంటే. కానీ సార్ మెగాస్టార్ ఇలాగా చేసి అప్పటి నుంచే నాకు. దాని తర్వాత హిట్లర్ ఉమ్. హిట్లర్ కూడా నేను వచ్చి సరే నేనేం అడగలేదు డబ్బు. ఎందుకంటే ఎందుకు మనం ఆ టైంలో మనం చెప్పి ఒక నాకే అసింగం అయిపోయింది. అయ్యో. అంటే అది 3,000 నేను 25,000 అడిగాను కదా. అంటే సరే ఓకే సార్ అప్పుడు సేమ్ అదే రెమ్యునరేషన్, సేమ్ 5 lakhs ఉమ్. ఇచ్చి సేమ్ ఆపించి వెనకే డౌట్ అయిపోయింది ఉన్నాడా ఇది. అప్పుడు కూడా సెకండ్ ఉన్నోరు సిస్టర్ మ్యారేజ్ ఉహుం. అది అంటే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్.